నమస్తే, గుడ్ మార్నింగ్, జై భీమ్. మిత్రులారా, ఇవాళ తెలంగాణ ఎస్ఎస్సి పరీక్ష ఫలితాలు రాబోతున్నాయి. నేను ఇటు పేరెంట్స్కు అటు విద్యార్థులకు చెప్పదలుచుకున్నాను. దయచేసి మీ పిల్లల్ని తక్కువగా మార్కులు వచ్చాయని, లేదా మేము నిండు డబ్బులు పెడితే మీకు ఇంత ర్యాంక్ వచ్చిందని చెప్పి దయచేసి పిల్లల్ని వేధించకండి. ఎందుకనంటే తెలంగాణలో కానీ దేశంలో కానీ ఎడ్యుకేషన్ మాఫియా, మెడికల్ మాఫియా, పొలిటికల్ మాఫియా ఇట్లాంటి మాఫియాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ విద్యా వ్యవస్థ మొత్తం కూడా నాశనం అయిపోయింది. ప్రభుత్వ విధానం మొత్తం నాశనం అయిపోయింది. చీఫ్ సెక్రటరీ మొదలుకుంటే, ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే ప్రధానమంత్రి వరకు మొత్తం కూడా కార్పొరేట్ సంస్థల్లో కీలుబొమ్మలుగా మారిన మాట మీకు తెలుసు. కాబట్టి పిల్లలు దయచేసి తక్కువ ఒక వ్యక్తిని దయచేసి పోల్చకండి అని చెప్పి గుర్తు చేస్తూ, అదే రకంగా విద్యార్థులకు నేను చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, ఎక్కువగా అమ్మాయిలే ఎక్కువ సూసైడ్ అటెంప్ట్ చేస్తారు, కొంతమంది అబ్బాయిలు కూడా చేస్తారు. నేను చెప్పాల్సుకుంది ఏంటంటే, ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అని పాత సామెత ఇది. కానీ పాత సామెతలో చాలా అర్థం ఉంది అక్కడ. అంటే ఒకసారి ఓడిపోతే జీవితం అంతా ఓడిపోయినట్టు కాదు కదా. కాబట్టి తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చిన మార్కులు భయపడకండి, ఫెయిల్ అయినా భయపడకండి. ప్రపంచాన్ని ఏదినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద మేధావులందరూ కూడా ఫెయిల్ అయినటువంటి వాళ్ళే. ఉదాహరణకు మనం చూసినటువంటి వెలుగు ట్యూబ్లైట్ కనుక్కున్నటువంటి వ్యక్తులు, థామస్ ఆల్వా ఎడిసన్ 100కు పైగా ప్రయోగాలు చేసి విఫలమైపోయి చివరికి వాళ్ళ కుటుంబ సభ్యులకు చనిపోయిన తర్వాత కూడా ఆయన ఎన్నుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. వాళ్ళ ప్రపంచాన్ని మొత్తానికి కాతిరించాడు. అబ్రహం లింకన్ ఆయన నల్లజాతీయుడు, నల్లగా ఉండేవాడు, బక్కగా ఉండేవాడట. ఆయన ముందు కౌన్సిలర్ నుంచి పోటీ చేస్తే అనేక సార్లు ఓడిపోయింది ఆయన. కానీ చివరికి ఆయన ఆ దేశానికి అధ్యక్షుడుగా కాకుండా అధ్యక్షుడు అయ్యిండు. ఆ తర్వాత డెమోక్రసీకి ఒక డెఫినేషన్ ఇచ్చిండు, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్, టు ది పీపుల్ అని. ఎంత గొప్ప మహనీయుడు చెప్పండి. నెల్సన్ మండేలా ప్రశ్నించినందుకు ఆయన జైల్లో వేశారు. చివరికి ఆయన సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు అయ్యారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఇవాళ డాక్టర్ అంబేద్కర్ లేకపోతే దేశం లేదు. ఆయన పడ్డ అవమానాలు మనం పడ్డమా? సబ్బండ వర్గాల దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ హక్కులు ఇచ్చిండు అంబేద్కర్, నాట్ ఓన్లీ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్. కానీ దుర్మార్గం ఏంటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ కావచ్చు, లేకపోతే అగ్రకుల బాజాలు ఉన్నటువంటి బ్రాహ్మణిజం కావచ్చు, ఇవాళ 6,500 కులాలుగా చీల్చివేయడం వల్ల ఈ దేశం డెవలప్ కాలేదు. ఈ మాట నేను చెప్పడం కాదు, నెహ్రూ గారు చెప్పారు. కుల వ్యవస్థ వల్ల దేశం నాశనం అవుతుందని చెప్పారు. కనుక దయచేసి పిల్లలు మీరందరూ కూడా, ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. 10th క్లాస్ మ్యాండేటరీ కాదు. 10th క్లాస్ ఫెయిల్ అయ్యి మళ్ళీ పాస్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ చనిపోతే మళ్ళీ బతికే అవకాశం లేదు. కనుక దయచేసి ఎవరు కూడా సూసైడ్ చేసుకోవద్దు, ఎవరు కూడా ఒకరితో ఒకరు పోల్చుకోవద్దు, ఎవరు కూడా మేము ఫెయిల్ అయిన తక్కువ ఇన్ఫీరియారిటీకి లోన్ కావద్దు, ఎవరు కూడా మాకు తక్కువ ర్యాంక్ వచ్చిందని చెప్పి దయచేసి మీరు అట్లా కంపేర్ చేసుకోవద్దని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై ఇండియా, జై ఇండియన్ కాన్స్టిట్యూషన్.